బీసీల లెక్కల విషయంలో కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న వాటిపైన. ఇవాళ కవిత ధర్నాని ఒక్క ముక్కలో మనం చెప్పాలంటే ఏమనొచ్చు? సత్యం నా దగ్గరనే ఉంది, సత్యం నా దగ్గర ఉంది కూడా చెప్పులు చెప్పు నిప్పులలో దుంకుదాం అన్నట్టుంది. సత్యం నా దగ్గరనే ఉంది, చెప్పులు లేపమ్మ కూడా నిప్పులలో దుంకుదాం అన్నదంట. అట్లుంది సేమ్. ఇప్పుడు ఇలా దేశంలో సామాజిక విప్లవాలకి మహారాష్ట్ర అడ్డా. ఆ అడ్డా గడ్డ మీద పులే సావిత్రిబాయి ఈ దేశానికి బీసీలకు చాలా అందించిపోయారు. అట్లాంటిది వాళ్ళ జయంతి రోజు ఆమె చేసిన గొప్పదనాన్ని, ఈమె చేసిన గొప్పదనాన్ని చెప్పాలి. కానీ ఆమె గొప్పదనాన్ని చెప్పడానికి ఈమె గొప్పతనాలు ఏం లేవు కదా. ఆమె మహిళా విద్య కోసం పాఠశాలను ఓపెన్ చేసింది. ఈమె ఓపెన్ చేసింది ఢిల్లీలో మహిళలకు లిక్కర్ షాపులు ఓపెన్ చేసింది. ఈమె గొప్పతనం ఇది, ఆమె గొప్పతనం అది. ఆమె ఏదైతే మహిళల కోసము అన్ని సంస్కరణలు తీసుకొచ్చి మహిళా విద్య కోసం పాటుపడ్డది. ఈమె ఏం చేసింది, తెలంగాణలో మొట్టమొదటి మహిళగా తిహార్ జైలు ఉన్నది, చరిత్ర రికార్డు చేసింది అంతే. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఐడియాలు ఉంటాయి, ఇట్లాంటి ఐడియాలే ఉంటాయి. కాకపోతే ఇంకొకటి ఏముంటుంది. అయినా నేను అడుగుతున్నా, ఇలా బీసీల కోసం నువ్వు ధర్నా చేసుడేం తల్లి? నువ్వు మీ అయ్య దగ్గర వేయాలి. చికెన్ ముక్క చీప్ లిక్కరు చికెన్ ముక్క అలవాటు చేసిన మీ బక్కపలసని బాబు దగ్గరకు వేయాలి. ప్రగతి భవన్ నుంచి పారదోలింది కదా ప్రజలు, ఇప్పుడు ఫామ్ హౌస్లో అన్నాడు. సిగ్గు లేకుండా కేటీఆర్ ఇంకో మాట అంటుండు, ప్రజలు నాకు అధికారం ఇవ్వకపోతే, అంటే ముఖ్యమంత్రి పదవి నుంచి నన్ను తీసేస్తే నేను ఫామ్ హౌస్లో వాడుకుంటా, రెస్ట్ తీసుకుంటా అన్నాడు. రెస్ట్ తీసుకునేటప్పుడు నిన్ను గజ్వేల్ ప్రజలు నీకు ఓటేసి ఎమ్మెల్యేని చేసిండ్రు. 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఒక సంవత్సరంలో 2 సార్లు సమావేశాలు ఉంటాయి, అసెంబ్లీ సమావేశాలు. ఆ సమావేశాల్లో పాల్గొనకపోతే శాసనసభ సభ్యత్వం రద్దు కావాలి, రద్దు చెయ్యాలి. రద్దు కావాలి కాదు, చెయ్యాలి, అది రూలు. మరి వీళ్ళకి ఏమాటికి చిత్తశుద్ధి ఉందో తెలియదు. గజ్వేల్ ప్రజలకు కూడా ఉండాలి. ఎందుకంటే మీరు ఓటేసింది మిమ్మల్ని పరిపాలన చేయమని, బగ్గా తాగి పడుకోమని కాదు, రెస్ట్ తీసుకోమని కాదు. ఇక ఆ రెస్ట్ తీసుకునే బాబు దగ్గరకు పోయి ఇలా మా కవిత అదే పిల్లలంతా తైతక్క అంటారు, ఆడాలి తైతక్క, ఈడ కాదు. గడిచిన 10 ఏళ్ళల్లో నువ్వు నీ బాపు, అదే బక్కబల్సని బాపు ఏం చేసిండ్రు బీసీల కోసం అనేది ప్రజలకు చెప్పాలి. ఆడ దీక్ష పెట్టి ప్రజలకు చెప్పాలి, బాపు మరి నేను ఏం ముఖం పెట్టుకొని ప్రజలలో పోవాలి, ఎట్లా నేను ప్రజలలో బీసీల గురించి మాట్లాడాలి అనేది అక్కడికి పోయి అడగాలి. అయినా అక్కడికి పోయి చేసినా ఈమె సోయిలు ఉంటాడని నేను అనుకోవటం లేదు. ఇక అక్కడ వేయకుండా ధర్నా చౌకులు చేయడం అనేది మా ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని అవమానించడమే తప్ప ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు రమారమి 17 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ పెట్టినావు, ఎంత కేటాయించినావు చెప్పరాదు బీసీలకు? జనాభాలో సగం పర్సెంటేజ్ నువ్వేం చెప్పినావు కదా ఇందాక స్పీచ్ లో నువ్వే చెప్పినావు కదా, ఎవరి జనాభా ఎంత ఉందో మన వాటా మనకు రావాలి, మన వాటా మనకు రావాలి, బీసీ అంటుంది. ఇంకా నయం ఈమె పెద్ద ముత్తైదు అయినట్టుంది బీసీలకు. పెద్ద ఈమెనే అయింది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న మధుసూనాచారి లేనట్టున్నాడు, పద్మారావు గౌడ్ లేనట్టున్నాడు, ఇంకా తలసాని శ్రీనివాస్ యాదవ్ లేనట్టున్నాడు. కూడా ఏం కనిపిస్తలేనట్టున్నారు వాళ్ళంతా. వాళ్ళకి తెలుసు కదా మా కోసం కాదు, ఈమె రాజకీయం చేస్తుంది అందుకని మేము రాకూడదు అనుకున్నారా, లేకపోతే వాళ్ళని రావద్దన్నదా? నాకు తెలిసి రావద్దని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళైతే ఈమె క్రెడిబిలిటీ పోతుంది కదా. సో కాబట్టి ఆమె ఏం చేసింది, వాళ్ళని కాదనే మీటింగ్ పెట్టింది. ఇలా నేను అడుగుతున్నా ఈ వేదికగా, 10 ఏళ్లల్లో 17 లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ పెట్టినావు, అదే మీ బక్కపల్సని బాబు పెట్టిండు. మరి ఆ బాబు బీసీలకు ఎంత కేటాయించారో గా లెక్కలు అప్పు కూడా క్యాల్కులేట్ చేయండి. 7 లక్షలు ఇంటూ 7 లక్షలు ప్లస్ అప్పు గురించి తర్వాత మాట్లాడదాం. అది కూడా మన కోసం ఖర్చు పెట్టినప్పటికీ అప్పు గురించి మాట్లాడదాం. 17 లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ పెడితే నువ్వు కేటాయించింది ఎంత? ఆఫ్టర్ 44,000 కోట్లు, సాలీనా 5,000 కోట్ల బడ్జెట్, 6,000 కోట్లు మించలే వీళ్ళ పరిపాలనలో. సాలీనా 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించినావు 10 ఏళ్ళల్లో.
10 ఏళ్లలో కేటాయిస్తే మరి నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 24,000 కోట్లే ఖర్చు పెట్టినావు. మిగతా అంతా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. అది తప్ప ఇంకొకటి ఏమున్నది? వీళ్ళ మాటలు నమ్మి ఇంకా మోసపోవాలి నా బీసీలు. నేను అడుగుతున్నా, బీసీ కార్పొరేషన్లు ఏమైనాయి? బీసీ మీ పరిపాలన కాలంలో బీసీ కార్పొరేషన్లు ఏమైనాయి? బీసీ ఫెడరేషన్స్ ఏమైనాయి? ఎంబీసీ కార్పొరేషన్కి ఎన్ని నిధులు కేటాయించినావు? ఎంత ఖర్చు పెట్టినావు? ఒకసారి లెక్కపత్రం ఉంది కదా పాత ప్రభుత్వంలో. మీ అన్న మీ బావ ఇద్దరు డాక్యుమెంట్లు దాచిపెట్టుకొని తిరుగుతుండ్రు. ప్రభుత్వం చేసిన తప్పులను డాక్యుమెంట్లు దాచిపెట్టుకొని తిరుగుతుండ్రు. ఇగో నేను ఇవన్నీ చేత రాసుకున్నా. ఏం లెక్క అది? ఇదంతా బడ్జెట్ అలొకేషన్స్. 10 ఏళ్లలో కేటాయించింది ఎంత అంటే 44,091 కోట్లు కేటాయించారు ఈ 10 ఏళ్లలో బీసీలకు. ఒక్క మైనార్టీ వాళ్ళకే 30,000 కోట్ల పైచిలకు కేటాయించారు. ఒక పార్ట్ కాదు బీసీలల్లా. మరి ఇంత తక్కువ ఎందుకు కేటాయించిండ్రో నేను నీ బాపుని, అదే మీ తాగుబోతు అయ్యని అడుగుమన్నాడు చెప్తున్నా. నేను ఇవాళ తాగిపిచ్చి తాగుబోతు రాష్ట్రాన్ని చేసిండ్రు కదా, ఇవాళ సంకలు కొట్టుకుంటూ తాగుడు గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఇవాళ తాగుడు గురించి ఎవడు నేర్పింది? 10,000 కోట్ల బడ్జెట్ ఉన్నదని ఇప్పుడు 1,00,000 కోట్లకు వేస్తున్నది ఎవరిని ఆరోగ్యాలు ఖరాబు చేద్దామని. మీకు చిత్తశుద్ధి ఉన్నది. ఇలా తాగుడు గురించి నువ్వా మాట్లాడేది? నీ ప్రభుత్వంలో 30,000 కోట్ల పైచీలకు దాటింది కదా. తాగిపిచ్చి రోగాల బారిన వాడి మొత్తం హాస్పిటళ్లలో ముల్లెలు వదిలిపెట్టడానికి కోసం. అవి కూడా ఏమని హాస్పిటల్ వీళ్ళే తాగిపిస్తే రోగం వస్తే తీసుకుపోయి హాస్పిటళ్ళల్లో ఇంట్లో ఉన్న డబ్బులని తీసుకుపోయి ఆడ ముల్లెలు కుమ్మరిచ్చి రావాలి. ఇది కదా మీ విజన్ అంతా. సగటు పేదోడి గురించి మీకేం విజన్ ఉంది? మీకేం ఆలోచన ఉంది? పోనీ మరి ఈ 17 లక్షల కోట్ల బడ్జెట్లల్లో 44,091 కోట్లు మీరు కేటాయిస్తే ఖర్చు పెట్టింది ఎంత? 24,000 కోట్ల 487 కోట్లే కదా. సగమే. మరి పట్టుకొని రా, నీకు దమ్ముంటే. ఇలా మీరున్నారు, నేనున్నా, చర్చకు రమ్మను. కాగితాలు పట్టుకొని తిరుగుతున్నారు కదా బావా బామ్మారు ఇద్దరు, బిల్లా రంగడ్ లెక్క ఇద్దరు పట్టుకొని తిరుగుతున్నారు కదా. నా కాగితాలు నీకేమన్నా ఒక కాగితం అడుగు తిత్తలేరు ఏంది? పట్టుకొని రా. నేనంటున్నా ఫెడరేషన్ల నుంచి ఒక్క లోన్ ఎందుకు ఇవ్వలే? 8 లక్షల చిల్లర అప్లికేషన్స్ వచ్చినాయి కదా బీసీల కోసం, లోన్ల కోసం పెట్టుకోమన్నావు కదా. 10 ఏళ్ళల్లో నువ్వు డస్ట్బిన్లు వేసిండ్రు. 10 ఏళ్ళల్లో 8 లక్షల అప్లికేషన్ తీసుకొని పక్కకు వారేసినావు కదా. సరే గవర్నమెంట్ ఉపాధి అవకాశాలు ఇయ్యది, కనీసము కార్పొరేషన్ల ద్వారా ఫెడరేషన్ల ద్వారా ఏమైనా లోన్లు వస్తే స్వయం ఉపాధి చేసుకునే అవకాశాన్ని కూడా కోల్పోయినాం కదా. ఇలా నువ్వు మా గురించి అయ్యేలా మాట్లాడేది. అయినా నీ ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చినావు? మంత్రి పదవులు ఎన్ని ఇచ్చినావు? ఎమ్మెల్యే పదవులు ఎన్ని ఇచ్చినావు? ఎమ్మెల్సీ పదవులు ఎన్ని ఇచ్చినావు? ఇలా నువ్వా చెప్పేది? మరి నువ్వు అడుగుదా మీ బక్కపల్సని బాపుని, బాపు ఇలా 34% ఉన్న రిజర్వేషన్ని ఎస్సీ ఎస్టీలకు పోంగా మిగిలిందే తీసుకోవాలని బీసీలకు కులమానం పెట్టినావు కదా బాపు. మరి నేను ఏం ముఖం పెట్టుకోవాలి బాపు? పక్కకు పాము పట్టుకొని వచ్చిండు బాపు, అది వదిలిపెడితే నన్ను అర్థం ఎట్లా బాపు అని సమావేశంలో చెప్పినట్టు చెప్పుకోవాలి కదా నువ్వు. ఆ పాముకు తెలియదు, ఆ పాముకు అన్ని తెలిసినా నిన్నే కాటెత్తది. సుమా గుర్తుపెట్టుకో. పాములలో కూడా వచ్చారు, పాము కూడా వచ్చింది మన సభలకి అని అంటున్నారు.